హలో గైస్, దిస్ ఇస్ సీను. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈజ్ సేఫ్. టైటిల్ చూసి ఈరోజు అందరికీ అర్థమైపోయినట్టు ఉంది నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానో. ఎస్, ఈరోజు నా కొత్త బైక్ డెలివరీకి వెళ్తున్నాను. పిచ్చా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎక్సైట్మెంట్లో అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతే లేదు. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా తొందరగా షోరూమ్కి వెళ్ళి మన బైక్ డెలివరీ తెచ్చుకుందాం. చలో. సారీ, ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయినాను. ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా పక్కన ఉన్న ఒక బెల్ ఐకాన్ని గట్టి కొట్టండి. చలో ఇప్పుడు. బండి తీసుకోవడం కంటే ఎక్సైట్మెంట్, దాని ఏమంటారు టెన్షనే ఉండే నాకు ఎక్సైట్మెంట్ కంటే ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు అందరు కలిసి 2% ట్యాక్స్ వేస్తా అన్నారు. బండి కాస్ట్ పైన 2% ట్యాక్స్ అంట పార్టీ. సో ఇంకా లేట్ చేయకుండా షోరూమ్కి వెళ్ళిపోదాం. ఇంకా సీను డామినర్ ఫోన్ డెలివరీ తీసుకున్నాడు. ఎట్లుందా సీను ఫీలింగ్? పిచ్చా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఇడికి వెళ్ళిపోబుద్ది అవుతుంది. మొత్తం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది ఆయన. మొత్తం ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎప్పుడు బండి ఎక్కి ఇప్పుడు బండి ఒకసారి రైడ్ చేస్తే ఇంకా మొత్తానికి 100% ఫీలింగ్ తెలుస్తుంది మనకు. డామినర్ దాదాపు రోజు ఉన్నది. సో కంగ్రాచులేషన్స్ సీను. మనం ఈ బైక్ పైన లాంగ్ రైడ్ పోవాలని వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ రైడ్ ఆన్ డామినార్. ఓ ఏమన్నా పుల్ ఉందా? షోరూమ్ కూడా అయితే 60 కంటే ఎక్కువ దాటకమన్నాడు ఫస్ట్ సర్వీసింగ్ వరకు. వర్షం మాత్రం రేంజ్లో కొట్టేటట్టున్నది. గోప్రో ఏ టైంలో ఆఫ్ చేయవచ్చు నేను. ఓ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్షం.
వర్షం వెల్కమ్ చేస్తుంది డామినార్ని రోడ్ పైకి. ఓహోహోహోహో, ఆపాల్సిందే. పిచ్చగా వర్షం పడేటట్టుంది. ఏడవదాంరా. లక్కీగా 10 minutesలో వర్షం ఆగిపోయింది. ముందు మళ్ళీ పడుతుందో కూడా తెలుస్తలేదు. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే సూపర్ ఉంది. దీని పవర్ తెలుసుకోవాలంటే ఫస్ట్ సర్వీసింగ్ తర్వాతనే. ఇంకా ఓ షెట్ మర్చిపోయినా, ఫ్యూయల్ కొట్టించాలి ఇలా. ఓకే, అంతా పక్కన పెడితే ఈరోజు మనం న్యూ డామినార్ BS6 మోడల్ని డెలివరీ అయితే తీసుకున్నాం సక్సెస్ఫుల్గా. వర్షం పడకపోతే మాత్రం ఇంకా బాగుంటుండే. డామినార్కి ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. ఇది మా పరిస్థితి. ఇప్పుడు బండి తీసుకొని ఎంజాయ్ చేద్దామని అనుకుంటే ఈ వర్షం వల్ల ఈ కార్లో స్టక్ అయిపోయినాం. డామినారో అట్లా వర్షంలో అట్లా నడిచిపోతుంది. డెలివరీ తీసుకోగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. దానికి సీనివాడు వర్షంలోనే బైక్ నడిపిస్తూ ఉన్నాడు. ఇంకేం చేయాలి, ఎట్లా చేసి ఇంటికి రీచ్ అయిపోవాలి కదా, ఇంకా ఆపకుండా వెళ్ళిపోతున్నాం అట్లనే. గోప్రో ఆఫ్ చేసి కనీసం ఒక 10 kilometers అవుతుంది. ఏం చేయలేము ఇంకా ఈరోజు. ఇట్లా ఉంది పరిస్థితి. ముందు కూడా మళ్ళీ వర్షం పడ్డదనుకో మళ్ళీ గోప్రో పెట్టేస్తా. ఈసారి పెట్టేసినట్టు ఇంకా మళ్ళీ గోప్రో తీయను. ఇవన్నీ పక్కన పెడితే బండి పవర్ మాత్రం సూపర్ ఉంది. ఈ మంచి వర్షం లేని రోజు బయటికి తీసుకెళ్ళి మంచిగా చెక్ చేస్తాయి బండిని. ఇంకోటి బాధ ఏంటంటే ఫస్ట్ సర్వీసింగ్ వరకు అయితే ఎక్కువ స్పీడ్ వెళ్ళలేము కాబట్టి దీని మ్యాక్సిమం పవర్ మాత్రం ఇప్పుడు తెలియదు. రైడ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. ముందు ఇంత బాగా అయితే లేకుండే, నేను ఇప్పుడు మాత్రం మ్యాసివ్ చేంజ్ చేసిండు డామినార్. థ్యాంక్ యూ బజాజ్. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే అందరూ పార్టీ అయితే అడుగుతున్నారు. నాకు తెలిసి ఈరోజు పార్టీ కష్టం. ఇంకా బైక్ కూడా రేపే పూజ చేపిస్తా. అప్పట్లోపట ఒక దాబా దగ్గర ఆగి ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాం, కానీ ఏం చేస్తా చూద్దాం ఈ వర్షం. ఇవాళ ఆడైతే ఎప్పుడు ఇంకా లాంగ్ రైడ్ వెళ్దామా అని చెప్పేసి మంచి వెయిటింగ్లో ఉన్నాడు. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. సబ్స్క్రైబ్ చేస్తే షేర్ చేయండి వీడియోని, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో చూసి ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత మంచి వీడియోస్ తీస్తుంటాయి ఇంకా.